హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కలాహోమార్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ ఇంట్లో మగ్గం లుక్ వచ్చే విధంగా ఈజీ ప్యాటర్న్స్ తక్కువ టైంలో ఫాస్ట్గా తక్కువ ఖర్చులో ఎలా కంప్లీట్ చేయాలి చూద్దాం. ప్యాటర్న్ వచ్చేసి ఇది చాలా సింపుల్గా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అంతా వివరంగా చెప్తున్నాను కాబట్టి పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇలా నెక్ లైన్కి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను. దీన్ని కొంచెం డ్రై అయిన తర్వాత మనం టాకాలతో కానీ ఇన్విజిబుల్ స్టిచెస్తో కానీ యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ దీన్ని డ్రై అవనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి జర్దోసి స్ట్రింగ్ తీసుకున్నాను. జర్దోసి స్ట్రింగ్ గోల్డ్ తీసుకున్నాను. దీన్ని ఈ గోల్డ్ లైన్కి అడ్జస్టెంట్గా మనం యాడ్ చేసుకోవడానికి ఇన్విజిబుల్ స్టిచెస్ ద్వారా సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. నీడిల్ వచ్చేసి నార్మల్ నీడిల్ తీసుకున్నాను. సైజ్ వచ్చి 0. ఇక జర్దోసి స్ట్రింగ్స్ యాడ్ చేసుకోవడానికి ఇది పైన స్టిచ్ చేస్తున్నాం. ఒకవేళ మనం జర్దోసి స్ట్రింగ్ లోపల నీడిల్కి వెళ్ళాలంటే మాత్రం 0 సైజ్ నీడిల్ కంపల్సరీ తీసుకోవాలి. మనకి గోల్డ్ బాల్ చైన్ కూడా కొంచెం డ్రై అయిన తర్వాత దానికి కూడా టాకాల ద్వారా మనం స్టిచెస్ వేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి అడ్జస్టెంట్గా మనం ఇలా కుందన్స్ని కోసం గ్లూ అప్లై చేసుకుంటున్నాను. దీనికోసం హనీ కలర్ కుందన్స్ రౌండ్ షేప్ తీసుకుని ఇలా స్టిక్ చేసుకుందాం. ఇలా నెక్స్ట్ జర్దోసి స్ట్రింగ్ కింద కూడా మనం పైన ఎలా యాడ్ చేసుకున్నామో కింద కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. కొంచెం జర్దోసి స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేసినట్టుగా కొంచెం థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగితే కనుక మనకి స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయినా కూడా చాలా బాగుంటుంది లుక్ వచ్చి. మరీ ఎక్కువ స్ప్లిట్ అవ్వకుండా కొంచెం స్ప్లిట్ అయ్యేటట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మళ్ళీ మనం అగైన్ గోల్డ్ బాల్ చైన్ని దీని పక్కన యాడ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి దీని అవుట్ సైడ్ కూడా మనం ఇంకొక జర్దోసి స్ట్రింగ్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హెవీ బ్రైడల్ బ్లౌజ్ కింద కూడా మనం యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ప్యాటర్న్. హెవీ కావాలి లుక్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ ప్యాటర్న్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. అందులోని మనం దీంట్లో పర్ల్స్ యూజ్ చేస్తున్నాం, దానివల్ల చాలా హెవీ లుక్ ఉంటుంది.
ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అగైన్ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం కుందన్ స్టిక్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇది మనం శారీ కాంట్రాస్ట్ బట్టి మనం కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. స్మాల్ మోడిఫికేషన్స్తో మనం ప్యాటర్న్ ఏ విధంగా స్టిచ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా కుందన్స్ కొంచెం గ్యాప్ ఉండేటట్టు మధ్యలో మనం స్ట్రింగ్స్ యాడ్ చేయడానికి ఈ విధంగా లైట్గా గ్యాప్ ఉంచుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా కింద నేను స్ట్రింగ్స్ యాడ్ చేశాను కదా, సేమ్ జర్దోసి స్ట్రింగ్ తీసుకుని నేను స్ట్రింగ్స్ స్మాల్ పీసెస్ కింద చూపించాను కదా, ఆ విధంగా కట్ చేసుకుని ఇలా మనం కుందన్స్ మధ్యలో ఒక్కొక్క స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కింద మీకు ఇన్సర్ట్ చేసేసాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి అది చూపించలేదు. ఈ పైన మీకు చూపిస్తున్నాను. జర్దోసి స్ట్రింగ్ వచ్చేసి కొంచెం దీని మీద కొంచెం పెద్దగా ఉండే సైజ్ తీసుకున్నాను నేను, లేదంటే మీరు సేమ్ పైన యూజ్ చేస్తుందే యూజ్ చేయొచ్చు. ఇది మామూలు థ్రెడ్ యూజ్ చేస్తున్నాను, యాంకర్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు. దీనికి సిల్క్ థ్రెడ్ అవసరం లేదు ఈ స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఇలా స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం కింద కాసులు యూజ్ చేస్తాం. కాసులు ఫస్ట్ మనం ఇలా యాడ్ చేసేసుకోవాలి. కాసులను కొంచెం ఓవర్లాప్ చేస్తూ ఒకదాని మీద ఇంకొకటి ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి వీటిని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా ఓవర్లాప్ చేస్తూ మనం కాసులని యాడ్ చేసుకుందాం. మనం ఈ వర్క్ బయట చేసుకోవాలంటే చాలా కాస్ట్ మనకి తీసుకుంటారు కదా, మనం ఇంట్లోనే సింపుల్గా ఇలాంటి ఈజీ ప్యాటర్న్స్లో ఏమీ ఇందులో స్టిచెస్ కూడా మనం యూజ్ చేయట్లేదు కాబట్టి చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అవుతుంది. కొంచెం వర్క్ వచ్చి హెవీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా కాసులను యాడ్ చేసేసుకోవాలి నెక్ లైన్కి. నెక్స్ట్ వచ్చేసి నేను 4 మీడియం సైజు పర్ల్స్ తీసుకున్నాను. ఈ పర్ల్స్ని ఇలా కాసుల కింద మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని ఇక్కడ మధ్యలో మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుందాం. ఇక్కడ పైన యూజ్ చేసిన మనం పింక్ కుందను ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ మనం దీనికి కంటిన్యూషన్గా పర్ల్స్ తీసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక ఈ కుందానికి మనం స్ట్రింగ్ చుట్టూతా ఇన్సర్ట్ చేసుకోవాలి. దీన్ని కదలకుండా మనం స్టిచెస్ తీసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్స్ కింద ఇలా గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఈ పైన పింక్ కుందన్ కింద సేమ్ మనం ఇంకొక కుందన్ యాడ్ చేసుకుందాం. ఇక మధ్యలో ఫ్లవర్స్కి మధ్యలో మనం హనీ కలర్ కుందని యూజ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం పర్ల్స్ తీసుకుందాం. ఇది డ్రాప్ షేప్ పర్ల్స్. ఈ పర్ల్స్ని మనం వీటికి హోల్స్ ఉండవు కాబట్టి మనం స్టిక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం స్టిక్ చేసినప్పుడు వెంటనే వాష్ చేయకూడదు. ఒక్కసారి వెనకాల బ్యాక్ సైడ్ కనుక మనం ఐరన్ చేసుకుంటే స్టిక్ చేసిన పర్ల్స్ గట్టిగా స్టిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవి హాఫ్ పర్ల్స్, అందువల్ల వీటికి హోల్స్ లేవు. ఫుల్ పర్ల్స్ అయితే మనకి హోల్స్ ఉంటాయి. ఇలా పర్ల్స్ స్టిక్ చేసుకున్నాక మనం నెక్స్ట్ దీనికి కూడా మనం స్ట్రింగ్ యాడ్ చేసుకోవాలి. అలాగే లోపల ఉన్న ఈ కుందన్స్ కూడా మనం చుట్టూతా స్ట్రింగ్ యాడ్ చేసుకోవాలి. మనకి గ్లూ కొంచెం డ్రై కొలిది మనకి కుందన్స్ మూవ్ అవ్వకుండా స్ట్రింగ్స్ యాడ్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. అందువల్ల మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు స్టికింగ్ పార్ట్ మనం చేసేసుకుని నెక్స్ట్ మనం స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకోవడం అది చేసుకుంటే చాలా ఈజీగా ప్యాటర్న్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇక ఇంకొంచెం నిండుగా ఉండడానికి మనకి గ్యాప్స్లో మనం పర్ల్స్ వేసుకుందాం. పర్ల్స్తో పాటు మనం ఏం వేసుకోవాలంటే దీంట్లో షుగర్ బీడ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక గోల్డ్ కలర్ షుగర్ బీడ్ని నేను ఇలా ఇక్కడ ఇంకొంచెం నిండుగా ఉండడానికి ఇలా యాడ్ చేస్తున్నాను. ఇక దీని కింద కూడా ఇలా ఒక పర్ల్ని యాడ్ చేసుకుందాం షుగర్ బీడ్ తోటి. సేమ్ ఇందాక చేసినట్టుగానే ఈ ఫ్లవర్ కూడా మనం అటు ఇటు పర్ల్స్ విత్ షుగర్ బీడ్స్ యాడ్ చేసుకుంటాం. చూడండి జస్ట్ మనం ఇది యాడ్ చేసేసరికి ఎంత నిండుగా వచ్చిందో, గ్యాప్స్ అనేవి ఏమీ లేకుండా నిండుగా వచ్చింది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ హాఫ్ పర్ల్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా షుగర్ బీడ్స్ హ్యాంగింగ్స్ లాగా ఎఫెక్ట్ రావడం కోసం ఇలా ఈచ్ పర్ల్కి ఒక షుగర్ బీడ్ని మనం యాడ్ చేసుకోవాలి. మనం వీటిని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ తోటి స్టిక్ చేసుకుంటే మనకి క్రాస్లు అనేవి పర్ఫెక్ట్గా షేప్లో ఉంటాయి. చూడండి షుగర్ బీడ్స్ యాడ్ చేసేసరికి హ్యాంగింగ్ లుక్ వచ్చి చాలా మంచి లుక్ వస్తుంది ప్యాటర్న్కి. ఈ విధంగా అన్నిటికీ యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ తోటి ఇక కాసులు కూడా లాస్ట్లో మనం స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత మనం గోల్డ్ బాల్ చైన్ కూడా టాకాలతోటి స్టిచ్ చేసేసుకుంటే కదలకుండా ఉంటాయి. ఇలా కాసులను మనం వెనక్కి వేసుకుని గ్లూ తోటి ఇలా స్టిక్ చేసేసుకుంటాం. ఇదండి ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్గా చాలా హెవీ లుక్ గల బ్రైడల్ బ్లౌజ్ కానీ
పార్టీ వేర్ కానీ మనం ఇంట్లోనే తక్కువ కాస్ట్లో స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ కాస్ట్ కూడా పట్టదు. మనకి చాలా ఫాస్ట్గా ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేయొచ్చు. మరి మీరు ఈ ప్యాటర్న్ లైక్ చేస్తే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను.